ముందుగా అసలు మీ జీవితం అసలు ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? మీ స్వగ్రామం ఏది? మీరు ఏం చదువుకున్నారు? మాది నేటివ్ ప్లేస్ గుడివాడ అండి, కృష్ణా జిల్లా విజయవాడ దగ్గర. ఓకే. ప్రస్తుతం బాబు వాళ్ళు బంగారుపాలెం, కోడలు వాళ్ళు చిత్తూరు జిల్లా. సో అక్కడ ఉంటున్నారు ప్రస్తుతం వాళ్ళు. నేను హైదరాబాదు. అయితే ఈమె హెల్త్ ఇష్యూ వల్ల 23 ఆగస్టుకి ఆమెను డిశ్చార్జ్ చేసిన సందర్భంలో ఇప్పుడు ప్రస్తుతం చిత్తూరులో ఉన్నాను. ఓకే. ఈ ఒక 10 రోజులైంది హైదరాబాద్ వచ్చి. 23 ఆగస్టు డిశ్చార్జ్ అయ్యారు. 2023 ఆగస్టు 2 అండి. ఆగస్టు 2. ఓకే. 2023 ఆగస్టు 2 డిశ్చార్జ్ అయ్యారు. సో అప్పటికి నేను బంగారుపురం వెళ్ళిపోయాను. తన కోసం అక్కడే ఉండిపోమంటే ఉండిపోయాను అనమాట. మళ్ళీ తనే ఇక్కడ ఏదో ఒక డబ్బింగ్ ఉంటే దానికోసం వచ్చాను. ఇక అలా మళ్ళీ మిమ్మల్ని అందరినీ కలుసుకునే అవకాశం అన్స్టాపబుల్ నుంచి మీరు మేము కూడా చాలా అదృష్టంగా భావిస్తున్నాం ఇలాంటి వారిని స్టూడియో. ప్రస్తుతం హైదరాబాద్ ఉంటున్నానండి. ఓకే. నేటివ్ ప్లేస్ గుడివాడ ప్రసాద్. గుడివాడ. సో మీ జీవన శైలి ఏంటి? మీ తల్లిదండ్రులు ఏం చేసేవారు? మాకు ఒక చిన్న వ్యాపారం అండి, కిరాణా వ్యాపారం. ఓకే. అది నాన్నగారికి ఒక కాలు ఇంతే ఉంటుందండి, చాలా ఒక 90% కట్ అయిపోయింది నా చిన్నతనంలో. యాక్సిడెంట్లో పోయిందండి? కాదండి, అది అప్పట్లో ఏదో షుగర్ అనేసి అప్పటి వరకు అయితే అక్కడ కట్ చేయలేదు, బాడీ ఎంత వస్తుంది అన్నారు. సో అక్కడ ఇంటికి పెద్ద అండి, తమ్ముడు, 2 చెల్లెళ్ళు. ఇక దాంతో అలా ఉంటా ఉంటే వ్యాపారం నడుస్తూ ఉంది. నాకు 1970కి 9 సంవత్సరాల వయసు అండి. అంటే 61 నవంబర్లో జననం. 9 ఏళ్ళ కంటే 4వ తరగతి చదువుతున్నాను. సినిమాకి వెళ్ళడం జరిగిందండి, అమ్మాళ్ళు తీసుకెళ్లారు. ఓకే. బాలరాజు కథ అని మాస్టర్ ప్రభాకర్ ఆర్టిస్ట్, వాడు నిక్కర్ వేసుకొని తనకు చెల్లెలు మహాబలిపురం అని ఒక పాట కూడా ఉంటుంది. ఆ సినిమా చూశాక ఆ కుటుంబ పరిస్థితులు తెచ్చే ఇటుకు కానీ ఏదో మనం అలా ఒక ఆర్టిస్ట్ అవ్వాలి, అయితే ఒక పేరు ఉంటుంది, అంత కుటుంబం అంతా ఒక మంచి స్థితికి వెళ్తామని ఆ లక్ష్యం పడిపోయింది ప్రసాద్ గారు. ఆ బీజం అప్పుడు పడింది 2009లో. 1970లో మీ 9 ఏళ్ల వయసులో? 1970, 9 ఏళ్ల వయసులో. ఇక అది వయసుతో పాటు అది పెరుగుతా వచ్చింది. ఆ ఆశ అలాగే ఉంది, ఆ కోరిక పెరుగుతుంది. మీ వయసుతో పాటు ఆశ కూడా కోరిక కూడా పెరుగుతూ ఉంది. 9 ఏళ్ల వయసు, 10 ఏళ్ళకి 11, ఇక 15 కాలేజీ, హై స్కూల్ అయిపోయింది. హై స్కూల్ కూడా నాటకాలు వేయటం. తర్వాత కాలేజీకి వెళ్ళాలంటే మాకు దగ్గరలో అక్కినేని నాగేశ్వరరావు కాలేజ్ ఉందండి, అవునండి. కాలేజీలో జరగడానికి కూడా 10th చదివేప్పుడు మేము అటువైపు వెళ్తా ఉంటే నాటకాలు వేస్తాం, పెద్ద ఆడిటోరియం. ఆడిటోరియం నాటకం వేయాలని దానికోసం బాగా 10th పాస్ అయ్యి. అసలు పేరే నాగేశ్వరరావు గారు దానంగా వెళ్ళిపోతాం కదా ఇక ఆ ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు. అది దాంతో 10th పాస్ అవ్వడం, కాలేజీకి వెళ్ళటం, అక్కడ ఇక అలా జరుగుతూ ఉంటే మిత్రులు, బంధువులు అందరూ అడిగేవాడారా పెద్ద అయితే ఏం చేస్తావురా అని. యాక్టర్ అవుతాను అనేవాడిని. ఎందుకంటే మన ప్రాంతంలో మాకు గుడివాడకి దగ్గరలో కౌతరం అని ఎక్కువ సమయం గుడివాడలో ఉండేవారండి కైకాల సత్యనారాయణ గారు. ఆయన నాటకాలు వేయటం, ఆయన అక్కినేని కాలేజ్ చదవటం, నాటకాలు వేసే గురువు గారికి ఆయన పామర్ సుబ్బారావు ఆయన గురువు అండి. ఆయన దగ్గర మళ్ళీ నేను నాటకం నేర్చుకోవటం. ఈ దీంతో ఏమైందంటే నాకు కైకాల గారి లాగా ఒక విలన్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ అవ్వాలని బలంగా జీవిత లక్ష్యంతో బ్రతుకు తెరువు సాగుతూ ఉందండి. చదువు ఎంతవరకు చదివారు మీరు? డిగ్రీ ఫస్ట్ ఇయర్తో ఇక ఫుల్ స్టాప్ అయింది. బ్రేక్ పడిపోయింది. మళ్ళీ టైం వేస్ట్ ఎందుకులే, ఉద్యోగం ఉద్దేశం లేదు. BA ఫస్ట్ ఇయర్ చేసి బ్రాకెట్లు అట్లా చేశా. ఎప్పటికప్పుడు మనం ఇండస్ట్రీకి వెళ్ళిపోదాం అనే ఆలోచన. టైం ఏ ఒక్కరు సంవత్సరం వేస్ట్ అయినా అనే ఉద్దేశంతో అలా జరిగేది. అట్లా జరిగింది ప్రసాద్ గారు. సో మీరు అంటే ఇండస్ట్రీకి రావాలి అన్న కోరిక అయితే ఉంది, కానీ దానికి రాకముందు మీ వివాహం అయిపోయిందా? అవునండి. 1983లో మ్యారేజ్ అయింది. మా మేనకోడలే, మా పెదనాన్నగారి మనవరాలు వెంకటదుర్గ అని తను. సరే దాంతో అక్కడ నాన్నగారు హ్యాండిక్యాప్డ్ అవ్వటం వల్ల పెద్ద కొడుకుని అవటంతో 2 చెల్లెళ్ళు ఇక అలాగే ఏదో ఒక వ్యాపారం చేసుకుంటూ మిత్రులందరూ సహకారంతో కొద్దిగా అట్లా ఎదుగుతూ కల్చరల్ సర్వీస్ చేస్తూ ఉండేవాడిని అండి. దానికి స్మాల్ పాస్ పెట్టారా మీ కోరికకి? అలా పాస్ పెట్టి చేశాక అక్కడ ఉన్నప్పటికీ వ్యాపారాల్లో ఉంటున్నా కూడా కల్చరల్ సర్వీస్ అని స్పందన ఆర్ట్స్ కల్చరల్ అసోసియేషన్ అని అక్కడ మన నంది అవార్డ్స్ విన్ అయిన నాటకాలను తీసుకొచ్చి అక్కడ ప్రదర్శింపజేయడానికి నాకున్న పరిచయాలతో కొంతమంది మిత్రుల సహకారంతో అందరం కలిసి టీమ్గా ఏర్పడి ఆ సేవ చేసుకుంటూ ఉన్నాను. మీకు ఎంతమంది పిల్లలండి? నాకు ఒక పాప, బాబు అండి. ఇద్దరికి మ్యారేజ్ అయిపోయిందండి? అయిందండి. ఓకే. వాళ్ళిద్దరు ఇప్పుడు వెల్ సెటిల్డ్? అయితే పాప ఆమె నో మోర్ 2018 డిసెంబర్.
బ్రెస్ట్ క్యాన్సర్ ఆమెకి 4th అయ్యో. స్టేజ్. అయ్యో. అది 2014లో ట్రేస్ అయిందండి. 6 మాసాలని చెప్పారు డాక్టర్స్. కానీ 4 years తను, అంటే తనకు కూతురు కొడుకు, వాళ్ళు 4 ఏళ్ళు 6 ఏళ్ళు, ఓ 4 ఏళ్ల పాటు తను విల్ పవర్తో ఆ బిడ్డలో 10 ఏళ్ళకి వచ్చింది కూతురు. ఆ రకంగా తను ఇక అక్కడ సాటిస్ఫై అయిపోయి శరీరం వదిలేసింది. అది రైట్. సరే, మరి ఇప్పుడు కొడుకు పిల్లలు అందరూ బాగానే ఉన్నారు కదా? కొడుకు ఒక కూతురండి, మనవరాలు. సో ఇండస్ట్రీకి మీరు ఎప్పుడు రాగలిగారు? అంటే ఇక నాన్నగారు 2003లో నాన్నగారు కాలం చేశారు. అప్పటికి నాకు 42 ఏళ్ళ వయసు. అక్కడి నుంచి ఎక్కడికి నేను పరిగెత్తుతున్నాను, ఏం చేస్తున్నాను అనేసి అంటే నేను రోటరీ క్లబ్లో కూడా చేస్తున్నానండి. అక్కడ భారత్ వికాస్ పరిషత్ అని కలిసి సోషల్ యాక్టివిటీస్, సేవా కార్యక్రమాలు ఉంటూ వ్యాపారం చూసుకుంటూ ఇలా ఉండేవాడిని. ఈ పరుగంతా ఎక్కడికి వెళ్తున్నా, ఏం జరుగుతుందని నాన్నగారు తర్వాత నాకు ఒక చిన్న విత్తనం, ఇది కాదు ఏదో అంతే కదా అనేదో అప్పటి వరకు పరుగులు పెడుతున్న నేను ఒక జాగింగ్ చేస్తూ, అంటే తగ్గించుకోవడం, మళ్ళీ అక్కడ నుంచి ఇక నడకలోకి వచ్చేసా. ఇక నడక కూడా కాదు, ఇదంతా ఫాల్స్, ఇదంతా అబద్ధం అనే ఏదో ఒక భావన దీనికి వచ్చి, అప్పుడు సిద్ధిలక్ష్మి గణపతి దేవస్థానం అని ఉంటుందండి గుడివాడలో, అక్కడ ఆ తండ్రికి హోమం జరుగుతూ ఉంది. అప్పుడు అంటే ఆ తండ్రి ప్రతిష్టకి మా కుటుంబానికి అర్హత దక్కిందండి. ఓకే. అది ఆ ధ్వజస్తంభ ప్రతిష్ట సందర్భంలో సంకల్పం అనిపించింది హోమం సాక్షి, తండ్రి ఇది ఈ భౌతికమైన సంపద కాదు, జ్ఞాన సంపదను అనుగ్రహించు అని కోరుకున్నాను. అంతే. అక్కడ నుంచి ఆయన వర్క్ ఏం చేయాలో శివయ్య, అంటే మనకి మోర్ లగేజ్ కష్టం, లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్, అంత ఉన్న బంధాలు, బంధుత్వాలు, వ్యవహారాలు అన్ని ఆల్ ఆస్పెక్ట్స్, ఫైనాన్షియల్గా ఎలా అన్నానండి, ఇక ఎంత తగ్గించాలో అంత తగ్గించేసాడు ఆ తండ్రి. అప్పుడు నేను 2009కి నటుడిగా 9 ఏళ్ల వయసులో అనుకున్నది 49 ఏళ్ల వయసుకి హైదరాబాద్ అడుగు పెట్టాను ప్రసాద్ గారు. ఓకే. అదండి. సో తొలి చిత్రం ఏ మూవీలో? ఫస్ట్ చేసింది భీమిలి కబడ్డీ జట్ అండి, నాని గారు చేశారు. సూపర్ గుడ్ మూవీస్, అది హిట్ అండి మూవీ. అవునవును, చాలా మంచి హిట్. 2009 జనవరికి వచ్చినాడిని 9 మాసాలు ఇక్కడే ఉన్నానండి. ఆ షూటింగ్ అంతా అయిన తర్వాత ఒక కాన్ఫిడెన్స్ నాకు శివయ్య ఇచ్చాడు. సో ఇక్కడ మనకేదో ఉంది, ఈ సినిమాలో క్యారెక్టర్ పడింది అని ఫ్యామిలీతో షిఫ్ట్ అవుదామని నేను 2009 10వ నెలలో వెళ్ళానండి. నవంబర్ డిసెంబర్ 2 మాసాలు అవ చేసుకుని 2010 జనవరికి హైదరాబాద్ వచ్చేద్దాం అని వెళ్ళినండి. 2 సంవత్సరాలు రాలేకపోయా. అయితే ఈ 9 మాసాల పరిచయాల్లో ఉన్న మిత్రులు, డైరెక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళు కాల్స్ చేయడం, వచ్చి చేసుకుని వెళ్ళిపోవడం చేశాను. అలా జరిగిపోయిందండి అది. ఆ తర్వాత మీరు నారప్ప చిత్రానికి సంబంధించి మీరు ఏదో కొంచెం వెనకడుగు వేశారు అని కూడా విన్నాను. అవునండి. ఏంటండి అసలు నారప్ప వెనకాల హిస్టరీ? అంటే 2014లో మా అమ్మగారు చనిపోవడం జరిగింది. అదే సంవత్సరం కూతురికి 4th స్టేజ్ బ్రెస్ట్ క్యాన్సర్ తెలియటం, వీటి నుంచి ఒక 4 ఏళ్ల పాటు అమ్మాయి పోరాటం చేయటం, 18లో డిసెంబర్ ఆమె నో మోర్. అక్కడి నుంచి ఇక నాకు జీవితం పట్ల ఒక పరిపూర్ణమైన తృప్తి, ఇంకా చాలు. ఇక మగబిడ్డ కొడుకు ఒక్కడే, వాడికి పెళ్లి చేయడం జరిగింది. సో ఇక వాడి జీవితం వాడు చూసుకుంటాడు. అసలు ఇది ఎందుకు పుట్టింది, దీని జీవితం లక్ష్యం ఏంటి, దీన్ని తెలుసుకోవడానికి సినిమా లక్ష్యం కూడా ఇక అయింది. ఎందుకంటే కూతురు తల్లి వీళ్ళంతా ఉంటే వాళ్ళ కోసం ఏదో చేస్తాను, నాకు సంతోషంతో వెళ్ళేవాడిని. ఇంకా ఎవరు లేని దగ్గర భార్య కొడుకు సరే, కానీ ఈ రమణ మహర్షి తత్వం బాగా లాగేస్తున్నాను. దాంతో నాకు ఇక 2020కి తిరువణామలై వెళ్ళిపోయా, రమణ మహర్షి ఆశ్రమం దగ్గరలో. అక్కడ ఒక తెలుగు ఆశ్రమం వాళ్ళు నాకు ఆశ్రయం ఇచ్చారు. అంటే కుటుంబాన్ని అందరిని వదిలేశారు ఇక? అవునండి. అంటే నా మేనకోడలే కనుక తనకి చెప్పుకున్నాను, కన్విన్స్ చేశారు. దుర్గా నాకు ఇలా ఉంది మనసుకి, కూతురు కూడా వెళ్ళిపోయింది కదా, కొడుకు వాడు మంచాడు బిడ్డ, ఆడు తెలివి చక్కగా చేసుకుంటాడు, వాడికి పెళ్లి చేసాం, కోడలు కూడా మంచి పిల్ల, ఇద్దరు కలిసి ఏదో చేసుకుంటారు, వాళ్ళకి తోడుగా నువ్వు ఉండు, నన్ను తెలుసుకోవడానికి మీరు అనుమతిస్తే నేను నా తండ్రి దగ్గరికి వెళ్ళిపోవాలని ఉంది అని చెప్పాను.
సరే మామయ్యను వాళ్ళు సరే వాళ్ళు బాధపడుతూనే గుండె దేటో చేసుకొని పంపించారు. అంటే ఒక మంచి పనికి వెళ్తున్నావు కదా సరేలే అని. అలా జరిగిందండి. ఆ వెళ్ళినప్పుడు అక్కడ ఇక నాకు వాళ్ళు అడిగారు మీరేం చేసేవారు ఏంటి అని. అంటే గతం వద్దండి దీనికి, గతం ఏం లేదు. ఎవరండి అడిగింది అక్కడ మఠం వాళ్ళు? తెలుగు ఆశ్రమం వాళ్ళు శివ సన్నిధి అని సూరిబాబు గారు అంటారు, ఫేమస్ అది. గత చరిత్ర వద్దు, గత పేరు వద్దు అనుకున్నారా? అంతే, ఎందుకంటే ఇక దీనికి సంబంధించి ఏమీ కాదు, అంతా అయిపోయింది, ఏమీ కాదు అన్నది. మొత్తం ఆధ్యాత్మికం అనే దాంట్లో మీరు వెళ్ళిపోయారు. నన్ను నేను తెలుసుకోవాలి అసలు ఈ జన్మ ఎందుకు ఏంటి అనే భావనతో అది రమణ మహర్షి లాగేశారండి. అట్లా వెళ్ళిన దగ్గర ఇక అదంతా కాదని చెప్పాను. వాళ్ళు కూడా చక్కగా నన్ను ఆదరించి సరే మీరు దీనికి ఏదైనా పేరు పెట్టాలనుకుంటున్నారు మీ ఇష్టం అండి అన్న. శంకర్ అని పిలుస్తాం అన్నారు. మీకు పేరు శంకర్ అని పెట్టారు. ఇక వారు సూరిబాబు గారు, శంకర్ మహంతి శివసర్ని ఆయన పెట్టారు. ఇక ఒక 3 weeks అవుతుంది ప్రసాద్ గారు, సురేష్ ప్రొడక్షన్ నుంచి ఫోన్ వచ్చింది. ఓహో, ఏమంటే మీరు ఒకసారి ఆఫీస్కి వస్తారా అన్నారు. లేదండి నేను సినిమాలు మానేశాను, వేషాలు వద్దని అనుకున్నాను, థ్యాంక్స్ అండి సారీ అని చెప్పాను. కాదండి డైరెక్టర్ గారు ఒక పెద్ద మనిషి క్యారెక్టరు, మీసలై మీకు బాగుంటాయి కదా, ఒకసారి డైరెక్టర్ గారు రమ్మంటున్నారు, కలిసి వెళ్తే బాగుంటుందని అన్నారు. వారికి కూడా నా సారీ చెప్పండి, థ్యాంక్స్ చెప్పండి. నేను ప్రస్తుతం హైదరాబాద్లో లేరండి, తిరువణ్ణామలై అరుణాచలం అంటాం రమణ మహర్షి ఆశ్రమం దగ్గర శివసన్నిధిలో ఉంటున్నాను. మహంతి గారు మీరు వస్తారంటే చాలు షూటింగ్ మొత్తం తమిళనాడే చేస్తాం, అక్కడికి మీరు వస్తానంటే ఇక్కడికి రావక్కర్లా, కాదంటే ఇంకెవరన్నా పెట్టుకోవాలో గంట టైం ఇస్తున్నా ఆలోచించుకోండి అన్నారు. ఇక నాకు రమణుల్ని తండ్రి అన్నీ కాదంటే మళ్ళీ ఇదేంటి నాయన అని ఒక భావజాలం కలిగిందండి. మళ్ళీ అంతా నీదే కదా, అన్నీ ఏదో చిన్నప్పుడు వీడు 9 ఏళ్ల వయసులో కలగా నడిపించాడు, అదేదో ముచ్చట తీర్చేయాలండి నువ్వు ఇచ్చిన సంకల్పం ఇది అని వెంటనే ఒక అరగంటలో వారికి ఫోన్ చేశానండి. అలాగే నాకు అక్కడ షూటింగ్ ఒక 15 days చేశానండి. ఒక 2 days వర్క్ పెండింగ్ ఉంది ప్రసాద్ గారు. అంటే ఫిబ్రవరి మార్చి నెలలో చేయించుకున్నారు, 2 days ఉంది. టికెట్స్ కూడా వేశారు తిరువణ్ణామలై నుంచి అక్కడికి, కోవిల్పట్టి అని మధుర మీనాక్షి టెంపుల్కి ఒక 2 hours జర్నీ అండి. అక్కడికి వేస్తే అది కరోనా ఏదో వచ్చింది, కోవిడ్ వచ్చినప్పుడు. దానిలో గవర్నమెంట్ లాక్డౌన్ పెట్టక ముందే సురేష్ బాబు గారు వాళ్ళు ప్యాకప్ చెప్పేశారు అక్కడ ఈ విషయంగానే. అంటే బాలీవుడ్ నుంచి వాళ్ళకి ఏదో ఇన్ఫర్మేషన్ ఉంటుంది కదా, మా టికెట్స్ కూడా క్యాన్సిల్ చేసి ఫోన్ చేశారు, ఇప్పుడు ఇక్కడ నుంచి వెళ్ళిపోతున్నాం కనుక మళ్ళీ మీకు కాల్ ఎప్పుడు వస్తే అప్పుడు రెడీగా ఉండండి అని చెప్పేశారు. అది అయిపోయింది ప్రసాద్ గారు, మార్చి వరకు అయిపోయింది. అక్కడే నేను శివసన్నిధిలోనే ఉంటూ అలాగా చేసుకుంటా ఉన్న. నవంబర్కి ఫోన్ వచ్చింది, చేసేవంటే షూటింగ్ పెడుతున్నాం, తమిళనాడు రావడానికి ఇంటర్ స్టేట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి లాక్డౌన్ వీటి వల్ల, హైదరాబాద్లోనే చేస్తున్నామండి, మీరు రావాల్సి ఉంటుంది రెడీగా ఉండండి అని చెప్పారు. మనసులో ఏంటి రాకుండా ఏదన్నా మేనేజ్ చేయడానికి అని అడిగారు. లేదండి కంటిన్యూటీలు ఉంటాయి కదా సరే అని అప్పుడు December 4కి నాకు టికెట్ వేసి వచ్చానండి. 2020 December 4 మళ్ళీ నారప్ప కోసం 5వ తారీఖున వచ్చానన్నమాట హైదరాబాద్. దాని తర్వాత సినిమాలు ఏమైనా చేశారా, ఇక ఆపేశారా? ఇక అక్కడ నుంచి ఇక్కడే మీలాంటి మిత్రులు కొంతమంది ఉండి అంతకుముందు పరిచయస్తులంతా వచ్చి, పండుగ గారు అని ఉంటారు ఆయన డైరెక్షన్, ఆయన మిస్టర్ కళ్యాణ్ అని మూవీ చేశారు, ఆయన వచ్చి నన్ను ఒక పెద్దగా ఆయన కుటుంబం భార్యాభర్తలు ఇద్దరు ఫీల్ అవుతారు, దాంతో వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళిపోయారు నన్ను. ఇక్కడికి వచ్చాను కదా అని అన్నయ్యకి నేను 2006 నుంచి బ్లడ్ ఇవ్వటం అనేది ఉందండి.